సినీ నిర్మాత మేడికొండ మురళీకృష్ణ రౌడీయిజం భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా గొంగ్లూరులో పల్లె సంజీవయ్య అతని కుటుంబ సభ్యులపై గుండాలతో కలిసి హత్యాయత్నం, భూ కబ్జాలకు యత్నించిన ఘటన వివరాలను జోగిపేట పిఎస్లో పోలీసు అధికారులకు వివరించారు. మురళీకృష్ణ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ నిర్మాత మేడికొండ మురళీకృష్ణ కిరాయి హంతకులతో రౌడీయిజం చేస్తూ సంఘ విద్రోహ శక్తిగా మారాడని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పిఎస్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్యను ఆయన పరామర్శించారు. అనంతరం సీఏ అనిల్ కుమార్ ను కలిసి హత్యాయత్నం, భూ కబ్జాలు, దాడుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా మురళీకృష్ణ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చంటి క్రాంతికిరణ్ తెలిపారు. పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామంలో పల్లె సంజీవయ్యపై తన అనుచరులతో కలిసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భూ వివాదంలో పల్లె సంజీవయ్య కుటుంబంపై కత్తులు, కర్రలతో దాడి చేసిన నిందితులపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న పుల్కల్ మండలంలో రౌడీ మూకలు గుండాలతో కలిసి స్థానిక ప్రజలపై దాడులు చేయడాన్ని ఖండించారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న మురళీకృష్ణ మరోసారి ఈ ప్రాంతంలో అడుగు పెట్టకుండా నిషేధం విధించాలని క్రాంతికిరణ్ పోలీసు అధికారులను కోరారు. గొంగ్లూరు గ్రామంలో ఎవరైనా సరే తనకే భూములు అమ్మాలని మురళీకృష్ణ బెదిరింపులకు పాల్పడుతున్నాడని అన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా పార్టీ నాయకుడు పల్లె సంజీవయ్య మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మురళీకృష్ణ అనే వ్యక్తి చాలా కాలంగా గత 10-15 సంవత్సరాల కాలంగా బలవంతంగా పక్కనున్న సంజీవయ్య గారి భూమిని తీసుకోవాలని చెప్పి బలవంతం చేస్తున్నాడు. ఆయనకే అమ్మాలని చెప్పి ఆయన మొదటి నుంచి ఒత్తిడి తీసుకొస్తుండు. ఇక పేరున్న నాయకులకే వాడు టార్గెట్ చేసుకుంటూ పోతుంటే ఇంకా అతడి ఆగడాలు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను ఎస్పీ గారికి, ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను, అతని మీద పీడీ యాక్ట్ పెట్టండి. ఈ ప్రాంతంలోకి అతడు అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అందరి మధ్యలో తనకు నచ్చిన వారి మీద టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసుకొచ్చి అందరి కిరాయి మనుషులు తీసుకొచ్చి తల్వాడతో దాడి చేశారు పల్లె సంజయ్ మీద, అట్లాగే మా పార్టీ గ్రామ అధ్యక్షుడు, మిగతా నాయకుల మీద. ఇప్పుడు కూడా మళ్ళా అదే పరిస్థితి కొనసాగింది. ఇదే పరిస్థితి ఆయన ఒక రౌడీగా ఈ ప్రాంతంలో ఒక సంఘ విద్రోహ శక్తిగా తయారైంది కనుక అతన్ని ఈ ప్రాంతంలోకి రాకుండా నిషేధించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము కూడా ఉన్నతాధికారులకు రిప్రజెంటేషన్. అంతకంటే ముందే అధికారులు కూడా అతని మీద కఠిన చర్యలు తీసుకొని ఈ ప్రాంతం రాకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్య మురళీకృష్ణ రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. కొన్నేళ్ల క్రితం కాలు చేస్తానని గొంగ్లూరు వచ్చిన మురళీకృష్ణ ఇవాళ ఆ ప్రాంతంలో ఎవరైనా భూమి తనకే అమ్మాలని ఒత్తిడి చేస్తున్నాడని అన్నారు. లేకపోతే గుండాలతో దాడులు చేయించడం, హత్యాయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే 25 ఎకరాల భూమిని అసలుదారుకు తెలియకుండా దొంగతనంగా పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. గొంగూరు విలేజ్ అయిన మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఏదైతే ఉందో అక్కడికి కౌలు పేరు మీద రావడం, ఆ కౌలు చేసుకునేటటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరిగా దొంగతనంగా కనీసం ఒక 25 నుంచి 30 ఎకరాల భూమిని దొంగతనంగానే పట్ట చేసుకున్నాడు. ఆయన విధానం ఏందనంటే అక్కడ ఉన్నటువంటి పేద రైతులను బెదిరించాలి, ఆ భూమిని లాక్కోవాలనేటటువంటి సిస్టమ్ తోటి రావడం జరిగింది. కొంతమంది పోలీస్ అధికారులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే 15 సంవత్సరాల నుంచి అక్కడ ఆయన ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి. కడప నుంచి, విజయవాడ నుంచి గుండాలను దొరికొచ్చి అక్కడ ఉన్న రైతులను బెదిరించి నువ్వు భూమి అమ్మితే అమ్మాలే, లేకపోతే నేను చంపేస్తాం, నీ భూమిలోకి నేను రానియం అనేటటువంటి సిచ్యువేషన్తో కత్తులు, కారం పొడి, లాఠీలతోటి దాడులు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆయన మీద ఇకనైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గొంగ్లూరు ప్రాంతంలో మురళీకృష్ణ బాధితులు చాలా మంది ఉన్నారని సంజీవయ్య తెలిపారు. అమాయక రైతులు, స్థానికులను టార్గెట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత మందిని బెదిరించే అవకాశం ఉందని పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.